నమస్కారం. మన 23 జిల్లాల మహాసిరీస్లో ఈరోజు మనం అడుగుపెడుతున్నాం ఏడుకొండలవాడి పాదచెంత ఉన్న పుణ్యభూమి చిత్తూరు. అటు ఆధ్యాత్మిక సుగంధాలు, ఇటు పాడి పంటల సమృద్ధి, మరోవైపు ప్రపంచస్థాయి పరిశ్రమల ప్రగతి. వెరసి చిత్తూరు జిల్లా వైభవం ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు. తిరుమల మరియు తిరుపతి. ప్రపంచంలోనే అత్యంత ధనిక మరియు ప్రసిద్ధ దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడే ఉంది. తిరుపతిని ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధానిగా పిలుస్తారు. కాణిపాకం, స్వయంభూవుగా వెలిసిన విఘ్నేశ్వరుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఇక్కడ ప్రత్యేకం. శ్రీకాళహస్తి, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వాయులింగ క్షేత్రం. రాహుకేతు పూజలకు ఇది దేశంలోనే అత్యంత ప్రసిద్ధికెక్కిన చోటు. హార్సిలీ హిల్స్, దీనిని ఆంధ్ర ఊటీ అని పిలుస్తారు. సముద్రమట్టానికి సుమారు 1265 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామం. తలకొన, ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన జలపాతం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. వ్యవసాయం మరియు ఆహారం. పంటలు. చిత్తూరు జిల్లాను మామిడి పండ్ల రాజధాని అంటారు. ముఖ్యంగా తోటపురి రకం మామిడి ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతుంది. టొమాటో. మదనపల్లె టొమాటో మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. పాడి పరిశ్రమ. పాల ఉత్పత్తిలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. చిత్తూరు డైరీ ఒకప్పుడు దేశంలోనే ప్రసిద్ధి. తిరుపతి లడ్డూ రుచి అమోఘం. దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఇక్కడి స్థానిక వంటకాల్లో రాగిముద్ద మరియు నాటుకోడి పులుసు అత్యంత ప్రాచుర్యం పొందినవి. పరిశ్రమలు మరియు ఆర్థిక వ్యవస్థ. శ్రీసిటీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు ప్రాంతంలో ఉన్న ఈ మెగా ఇండస్ట్రియల్ హబ్ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఇక్కడ ఫాక్స్కాన్ వంటి అంతర్జాతీయ కంపెనీలున్నాయి. గ్రానైట్ పరిశ్రమ. కుప్పం ప్రాంతంలో దొరికే రంగురంగుల గ్రానైట్ రాళ్లకు విదేశాల్లో భారీ డిమాండుంది. షుగర్ ఫ్యాక్టరీలు. ఒకప్పుడు ఈ జిల్లాలో చక్కెర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండేవి. విద్య మరియు ఉపాధి. విద్య. చిత్తూరు జిల్లా ఒక ఎడ్యుకేషన్ హబ్. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఎస్వీయు, మహిళా విశ్వవిద్యాలయం, ఐఐటి తిరుపతి మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి. అక్షరాస్యత సుమారు 71% పైగా ఉంది 2024-25 అంచనాల ప్రకారం. ఉపాధి. వ్యవసాయం మరియు డైరీతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. అలాగే తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు యువతకు ప్రధాన ఉపాధి వనరులు. ఒక ప్రత్యేక విషయం. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు. చిత్తూరు జిల్లాలో తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోంది. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ కూడా ప్రపంచస్థాయి సౌకర్యాలతో రీడెవలప్ అవుతోంది. ఆధ్యాత్మిక నగరమైనప్పటికీ ఐటీ మరియు టెక్నాలజీ రంగాల్లో చిత్తూరు జిల్లా వేగంగా దూసుకుపోతోంది. చూశారుగా, ఆధ్యాత్మిక వైభవానికి, పారిశ్రామిక ప్రగతికి సంగమక్షేత్రమైన చిత్తూరు జిల్లా విశేషాలు. పాత జిల్లా సరిహద్దులతో రాయలసీమకు తలమానికంగా నిలిచిన ఈ పుణ్యభూమి గురించి మీకు ఏ విషయం బాగా నచ్చిందో కమెంట్ చేయండి. మరి మీలో ఎవరైనా చిత్తూరు జిల్లా నుంచి ఈ వీడియో చూస్తుంటే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఎప్పుడైనా చిత్తూరు జిల్లాకు గానీ తిరుమలకు గానీ వెళ్ళి ఉంటే మీ అనుభవాలను కింద కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైన జిల్లా విశేషాలతో కలుద్దాం.